తెలంగాణలో శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. పోలీసులు చక్కగా విధులు నిర్వర్తిస్తున్నారని కాంగ్రెస్ అంటే ఎవరికీ రక్షణ లేదంటోంది బీఆర్ఎస్. గవర్నమెంట్ ఎవరు పర్మనెంటా? ఎవరికి పర్మనెంట్ కాదు, వానికి కాదు, మాకు కాదు. ప్రజలు ఎప్పుడు తీస్తారో ఎప్పుడు వేస్తారో ప్రజల డిసిషన్. మెజార్టీ పోలీసులు మంచిగా ఉన్నారు కాబట్టి ఈ భూమి నడుస్తున్నది. అక్కడక్కడ చెత్త ఆఫీసర్లు వచ్చుడికే నాశనం అయిపోయింది. మెజార్టీ పోలీస్ ఆఫీసర్స్ ఏ గవర్నమెంట్ ఉన్నా మంచి ఆఫీసర్ కాబట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, దొంగతనాలు కంట్రోల్ అవుతున్నాయి, గంజాయి కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ రివ్యూ తోటి గంజాయి తొక్కి పడేస్తున్నాడు. గంజాయి అనేది తొక్కి పడేస్తున్నారు. మీకున్నదా మాట్లాడే నైతిక హక్కు? వాళ్ళు ఏం జరుగుతున్న తెలంగాణలో ఎవరి మాన ప్రాణాలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు. తెలంగాణలో విచ్చలవిడిగా ఇవాళ కిరాతకంగా హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాదుడు లేడు, హోమ్ మినిస్టర్ లేడు. వీళ్ళు మాట్లాడతారా? తప్పకుండా అన్ని విషయాలు ప్రజల దృష్టిలో పెడతాము. 100% ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం.